వాళ్ళు పడతారని మిత్రుడు దేవుడు రాకుండా మన పట్టణంలో ఎవరైనా వస్తే చక్కదారి ఎవరైనా వచ్చినా తక్కువమన్నారే చెప్పి ఆ 7 స్థానాలు వెళ్ళేసిన ఆయన మొత్తం బాగుగా రాసిండ్రు. ఆ భగవంతుని అంటే శివ 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 శివాయ నమో శివాయ
కవగొడి లింగాల కాడ మన్న కాలమైందో అని చెప్పి ఆనాడు 7 మంది వస్తారు భగవంతుని వేడుకుంటున్నారమ్మా. ఎదుటికి చేసి ఈ బాగా వింటూ బట్టి ఆ తమతో ఏం చేయమంటున్నారంటే బస్వాసులైనా ఆ యువకుల పక్కన నుంచి పెట్టి సంతానం లేని భగవంతుని చెప్పి ఆ 7 మంది బస్వాసులైనా వారిని వాసం వెళ్ళిపోయి ఆ సురుడు వేసిన లేపమాడు అన్నది పిల్లవచ్చి ఆ కవపతి గల విశ్వాసులను తెలుసుకోండి.
వారి ఉద్దాయన చేసిన గుండెల కింద తీసుకున్నారు ముత్యాలు ఉంటారు చెప్పులు మానిక్యాలు ఉదరాలు పడి పుణ్యంగా వచ్చింది మన భర్తల కల్లా బంగారు బియ్యం మొదలెట్టమని చెప్పి మళ్ళీ సరే బంగారు బియ్యం పాకన్యతమని చెప్పి 7 మంది బామలైన శివపాట లారిపాట ఎదురుగా మాత్రమే బంగారు బియ్యం పాడేసిన మొత్తం చూడకని చెప్పని ఆ సూర్యాల లారిపాడ ఏమైనా రాగలిసి పాడిరు ఈ సమయంలో గాలికైనా కైలాసమైన శివాలయ శివుడు కూర్చున్నదే ఆ శివుని శివరమందిరం ఆయన శివుని శివరమందిరం కదా ఈ రాగలకు శృంగారమున్నాయి ఆ బాబులకు శృంగారమున్నారు ఆ పాముల మొక్క చూసిందాక నాయన ఆ పాముల ప్రేమించుదాక శివారావుడికి
మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు ఈ నాగరికుడు మనం స్నానం చేయాను నాగోస్తులు మనం వెనక్కి చేసుకోరు కాసువాక దొంగకి వెళ్ళిపోయి పులహారం వెనక్కి చేసుకోరు మారు అన్నారు లక్షమోదిగాలు ఈ నొలకాపినోడు పోల్చేయాలని చెప్పి ఆ శ్రీమలవన మూడు కళ్ళు కొడుకున్న భగవంతుడైనా కళ్ళకి మూదవడి కోరుకుంటున్న ఆయన శివునికైనా చూడైనా మూడు కళ్ళు మూడు తోలు కూర్చుంది ఇంగ్లాండ్ కైలాసంలో ఇక చూపుకుంటున్నాయి పార్వతి పోసుకుంటా మనం అడికెళ్ళి వచ్చింది ఆనాడు పార్వదేవి ఏమంటున్నారు భర్తమైన కైలాస భర్తం సింహశీకర అని చెప్పి సుల్తానికి వెళ్ళి వచ్చిందంట పలకరిస్తలేవు కన్నెత్తి చూస్తలేవు కన్ను మూత వేసుకొని కైలాస పద్మత సింహ చీకటి అయ్యింది నాగేళ్ళి కుండవుల కోతలేవు తాళం చేస్తలేవు జపం చేస్తలేవు నాడపైన శివరాల గద్దెల్ల కూర్చొని అంగేడులో ఇళ్ళకు వచ్చావు కదా నవకాయ పిల్లి మండలి ఊలిమైన ఆ పార్వతీవైన శివులేని పట్టమైన సింహశిఖర అయిపోయా భగవంత కైలాసములో ఇంగ్లాండ్ దుఃఖపడుతుంది భగవంత శివులేని పట్టమ సింహశిఖర అయిపోయాడు పార్వతీవరణ పట్టాల పోసి శివాల పట్టం కనిపించి దానేశ్వర శంకర భగవంత మరి శిశుగర ఉపవాసం శిశువు ఇచ్చేవాడవయ్యా ఏమో జరిగింది ఏ బాబుదేవ వచ్చింది రాదా ప్రాణేశ్వర పవిత్ర శంకర
మరి బావనెవరు మనసుకోలే శివుడికి ఎప్పుడు ఆయనకు శివుడికైనా ఉండదు నా బావ పార్వతీదేవి మాట్లాడుతున్నాడే ఈ పార్వతీదేవి ఎందుకు వస్తలేదు ఇవాళ మనం కైలాసం వదులుకున్నది కాటగడ్డ వదులుకొని ఆ పార్వతీదేవి ఆడికి వెళ్ళిపోతుంటే చెప్పి చెప్పి ఇప్పుడైతే సత్యలోకమైన అలగల్ల భగవంతుడైనా నాడు సత్యలోకమైన అలగల్లా సత్యలోకమైన సరస్వతిని పెట్టుకొని సత్యలోకం వెళుతున్నాడమ్మా పార్వదేవి వెళ్ళి వస్తున్నారమ్మా సరస్వతిని పెట్టుకొని బ్రహ్మదేవుడైనా సత్యలోకి వెళ్తున్నాడు నాయన పార్వదేవైన అక్కల దారవాడు తల మీద కుంగేసుకొని సత్యలోకి వెళ్ళి వస్తున్నాడు నాయన రావమ్మ పార్వతిని కూర్చోబెట్టిండు నా పట్ట విన్నాడు నా పట్ట వెళ్ళి వస్తువా తల్లి పార్వతమ్మ ఏమమ్మ పార్వతమ్మ తల్లి నీవైనా ఏమి జరిగినది పర్వతమ్మ నాతో మరి నీవైనా ఎన్నటి రాలేదనవు అది పట్టాలు వదిలిపెట్టుకున్నావు తల్లి మాసిన వదిలిపెట్టుకున్నావు ఆకపిల్ల దాన్ని పట్టుకున్నావు పట్ట వెళ్ళి వచ్చినావు తల్లి ఏమి జరిగినది పర్వతమ్మ నాతో ఏమి జరిగింది పర్వతమ్మ కైలాసపడి ఎవరికేమో ఆపత్తి జరిగింది తల్లి ఎవరికేమి కష్టాలు వచ్చ తల్లి ఓ నాయన బ్రహ్మదేవా కైలాస పట్టణంలో ఏమి జరిగింది అందరూ క్షేమంగానే ఉండరు నాయన కైలాస పట్టణంలో నా పుణ్యాది పురుషుడైనా ఆనాడు శివశంకరుడైన క్షేమంగా ఉన్నాడు పలుకుతలేడు కన్నెత్తి చూస్తలేడు చూడాడు
వెళ్ళి వచ్చి ఏమయ్యా అమలు చేస్తే నాగోత్సవం వెనకేసుకుంటున్నారు శాసవాన కొండకి వెళ్ళిపోయి పునహారం వెనకేసుకుంటుంది భగవంతుడైనా నా ప్రాణం ఏ ప్రయాణం మనసు వచ్చిందో